హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంకెందుకు లేటు మన కొత్త కిచెన్‌లో డైలీ రొటీన్ అయితే స్టార్ట్ చేద్దామా? ఇది వెడ్నెస్‌డే రోజు చేసిన వ్లాగ్. కానీ ఈ వీడియోకి వాయిస్ ఈరోజు అంటే సాటర్డే రోజు నేను 8:30కి అయితే చెప్తున్నాను. ఇంట్లో అన్ని పనులైతే కంప్లీట్ చేసుకున్నాను టిఫిన్ వరకి. ఈరోజు కన్నయ్యకి స్కూల్ లేదు గదా! కొంచెం లేట్‌గా అయితే పని చేద్దాము. ఫస్ట్ అయితే ఈరోజు వీడియో అప్‌లోడ్ చేయొద్దనుకున్నాను. మళ్ళీ అనిపించింది ఒక్కరోజు గూడా వీడియో స్టాప్ అస్సలు చేయొద్దు అని చెప్పి, అందుకే ఇప్పుడు ఎక్కడ పని అక్కడే పెట్టి వాయిస్ అయితే చెప్తున్నాను. ఇంకా ఈరోజైతే డైలీ రొటీన్ ఏం షూట్ చేయట్లేదు. కొంచెం ఒక 2 వీడియోస్ ఉన్నవి. అవి ఎడిటింగ్ చేసుకుందాం అని చెప్పి. నేనెప్పుడైనా సరే ముందు రోజు నైట్ ఒక వీడియో ఎడిటింగ్ చేసుకొని నెక్స్ట్ రోజు వాయిస్ చెప్తాను. నిన్న 9:30కి అట్లా ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నాను. 9:30 నుంచి 12:30 వరకు అలాగే ఉండిపోయాను. నాకే తెలియలేదు. ఎడిటింగ్ కూడా చేయలేదు. మొత్తం ఏదేదో కొంచెం బాధ బాధగా అనిపిచ్చింది. అవి రోజు ఉండే తలకాయ నొప్పే గానీ, కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచిస్తే అది మనకి మంచిది గాదని తెలిసినా గూడా మనం ఎక్కువగా ఆలోచిస్తాం. ఎందుకంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకొచ్చే లాభం ఏముండదు. కలిగే నష్టమే ఎక్కువుంటది. ఇంకా అన్ని పనులు ఆగిపోతాయి. నేను 9:30కి స్టార్ట్ చేస్తే 12:30 వరకు అన్నిటి గురించి ఎక్కువగా ఆలోచించి నా పనులన్నీ అయిపోయినాయి. ఇంక దాని పైన మళ్ళీ నాకే హెల్త్ ఇష్యూస్ వచ్చేటట్టుగా టైమంతా వేస్ట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే మనం ఒక దాని గురించి ఆలోచిస్తామనుకో, అది వెంటనే తీరదని తెలిసినా గూడా ఆలోచనలో పడిపోయి, మనకున్న టైంని మనం సాడ్‌గా ఫీల్ అయ్యి, లేకపోతే ఇంకేదైనా ఫీల్ అయ్యి, మనం చేసే పనులన్నీ ఆపేసామనుకో కలిగే నష్టం మనకే అని చెప్పేసి నాకు అర్థమవుతున్నా కూడా మళ్ళీ నేను ఆ తప్పు చేస్తూనే ఉంటాను. అయితే నేను నైట్ అలా టైం వేస్ట్ చేయడం వల్ల టైం వేస్ట్ అని చెప్పను. కొంచెం నాకు చాలా ప్రెషర్‌గా అనిపిచ్చింది. ఆ ప్రెషర్ అంతా బయటికి తీయాలన్నట్టుగా సంథింగ్ ఇగ అనిపిచ్చింది. ఇగ నేనేమో 2 వీడియోస్‌కి ఎడిటింగ్ చేసి, ఒక్క వీడియోకి అంటే ఈ వీడియోకి వాయిస్ చెప్దామని అనుకున్నాను. సో, అలా థింక్ చేయడం వల్ల ఇవి చేయలేదు. ఇంకా సరిగ్గా నిద్ర గూడా పోలేదు గదా! ఒకవైపు ఎడిటింగ్ ఆగిపోయింది. వీడియో లేదు. మళ్ళీ ఇంకోటేంటంటే సరిగ్గా నిద్ర గూడా పోలేదు. ఇగో ఈరోజు సాటర్డే గదా! నేను మళ్ళీ ఈరోజు వీడియో అప్‌లోడ్ చేయాలని ఇప్పటిదిప్పుడే వాయిస్ చెప్తుంటే, ఈరోజు డైలీ రొటీన్ గూడా ఆగిపోయింది. ఇగో అవసరం లేని ఆలోచనలు చేస్తే మనకి మనం ఆగిపోవడం తప్ప వచ్చే లాభం ఏముండదు. నష్టమే ఎక్కువుంటది. మళ్ళీ ఇట్లా చేయొద్దనుకుంటే ఇక మళ్ళా కొన్ని ఆలోచనలొస్తూనే ఉంటాయి. చేస్తూనే ఉంటాయి. ఇక అదంతా ముచ్చట పక్కన పెడితే ఇదంతే వెడ్నెస్‌డే రోజు చేసిన వ్లాగు. అయితే దీనికి నేను సాటర్డే వాయిస్ చెప్తున్నాను గదా! వెడ్నెస్‌డే రోజు ఏమేమి జరిగిందో అది మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. ఆ రోజు మార్నింగ్ అయితే నేను పూరి చేస్తున్నాను. నైటే ఏం చేశానంటే, నా దగ్గర మీగడ ఉంటది గదా! ఒక సిస్టర్ చెప్పింది. కొంచెం తోడు పెట్టి నెయ్యి చేస్తే టేస్ట్ బావుంటదని జెప్పి, ఆ సిస్టర్ చెప్పినట్టుగానే అయితే నేను మీగడని వేడి చేసి పెరుగైతే తోడేసిన. మంచిగా తోడుకుంది. ఇగ తర్వాత నైటే శనగలు, పొటాటో కలిపి ఉడకబెట్టేసి అది కర్రీ అయితే వండేసిన. పిల్లల కోసమయితే టిఫిన్‌లోకి పూరి చేస్తున్నా. ఒక రకంగా చెప్పాలంటే పూరి చేసినప్పుడు మా ఇంట్లో పిల్లలకి పండుగే అని జెప్పొచ్చు. ఇగ అది శనగల కర్రీ అన్నారు గదా! చోలే మసాలా కర్రీ అంటారు గదా! ఇగ అందరూ ఒక రకంగా వండితే, నేను ఒక రకంగా వండుతా. నేనేం చేస్తా అంటే, పిల్లలకి ఎట్లా నచ్చుతదో గట్లనే వండుతా. ఇగ ఫస్ట్ ఏం చేసినా అంటే, అది ఆయిలేసుకొని కొంచెం జీలకర్రేసి, ఒకటి కట్ చేసిన ఆనియన్, ఒక టమాటో ఏసుకొని, కొంచెం కరివేపాకేసుకొని ఫ్రై చేసిన. ఇక నైట్ ఉడికిచ్చి పెట్టుకున్నాను గదా! ఆ పొటాటో పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ చేసి, అదొకసారి కలిపేసి కారం, ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసి, ఉడికిచ్చిన శనగలు వాటితో సహా అందులో పోసేసి గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ పోసి, పైనుంచయితే మూత పెట్టి కర్రీ అయితే చేషినా. చేసిన తర్వాత పిల్లల కోసమయితే బాక్స్ పెట్టినా. మా విషామ్మకేమో స్కూల్ టైమ్ అయితుంది. తనేమో టిఫిన్ తినలేదు. ఇంక నేను అని చెప్పిన గదా! నేను వాషింగ్ మిషన్‌లో బట్టలేస్తానన్నా, నువ్వు టిఫిన్ తినిపో అంటే తనైతే కిచెన్‌లోకొచ్చి టిఫిన్ అయితే తింటుంది. టిఫిన్ తిన్న తర్వాత స్కూల్‌కయితే వెళ్ళిపోతుంది. మార్నింగ్ అయితే వీళ్ళు ఎక్కువగా తినరు. ఎప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళకి ఫేవరెట్ టిఫిన్ ఉంటది గదా! అప్పుడే తింటారు. మిగతా టైంలో ఏం తినరు. ఈరోజు విషం ఒక పూరి తిన్నది. ఎప్పుడైనా సరే ఒకవేళ తినాలనుకుంటే ఒకటి లేదా అంటే దాంట్లో హాఫ్ అయితే తింటారు. విషమ స్కూల్‌కెళ్ళిన తర్వాత నేను తనకి బాయ్ చెప్పి లోపలికైతే వచ్చేసాను. నేను ఎప్పుడైనా సరే పిల్లలున్నంత వరకు టిఫిన్ వరకైతే కంప్లీట్ చేసుకుంటాను. గిన్నెలుంటే వాళ్ళు వెళ్ళినంక తోముకుందాం అని చెప్పి. ఇగ ఇంట్లో వాళ్ళు ఎక్కడ పెట్టినా అక్కడ టవల్స్ పెడతారు, బుక్స్ పెడతారు. తర్వాత షూ పాలిష్ చేసేది ఒక దగ్గర పెడతారు. అవి ఇవి తీస్తూ ఉంటారు కదా! నేను వాళ్ళని రెడీ చేస్తూ ఉంటేనే వెంటనే సదురుకుంటూ ఉంటాను. మనం ఏమనుకుంటామంటే, ఓహ్! పిల్లలు పోయినంక నిదానంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక పని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాము. ఇగ మనం తర్వాత చేసుకోవచ్చు,
తర్వాత జేసుకోవచ్చంటే, ఇగ అది తర్వాతనే అయితది గానీ, ఎప్పుడు గూడా తొందరగా అవ్వదు. అందుకే నేనేం చేస్తానంటే, వాళ్ళు పోగానే ఏవేవి ఎక్కడెక్కడ సదిరి పెట్టుకోవాలో అక్కడ వరకు సదిరేసుకొని నీట్‌గా అయితే పెట్టేసుకుంటాను. అగో విషయమ్మ పోయింది. నేనేమో వాషింగ్ మిషన్‌లో బట్టలేస్తున్నా, తను టిఫిన్ బాక్స్ తీసుకపోలేదు మర్చిపోయింది. ఇగ నేను కన్యని స్కూల్‌లో దింపేసి వచ్చినప్పుడు, తనకైతే టిఫిన్ బాక్స్ అయితే ఇచ్చేసొస్తాను. ఇగో ఇంతవరకైతే మీరు చూడొచ్చు. వాళ్ళు ముగ్గురు ఎళ్ళిపోయిన తర్వాత, అయ్యో! కన్నయ్య పోలేదింకా. తనని రెడీ జేసి స్కూలుకి పంపియాలి. తనింక నిద్ర లేవలేదు. ఇగ కన్నయ్య కోసమయితే నేను వాటర్ బాటిల్‌లో వాటర్ పడుతున్నా. ఇగో కొంచెం పూరి వదిలేసింది. నేను 2 పూరీలు తినమని చెప్తే విషమ ఒక్కటే తిన్నది. ఇంకోటి ఆడబెట్టింది. ఇగ నేను గూడా అది అట్లనే పెట్టినా. చూస్తున్నారు గదా! ఇగో టిఫిన్ వరకు ఇంతవరకు పనైతే అయిపోయింది. నేనేం చేస్తా అంటే లేవగానే ఒకసారి ఇల్లుడుస్తాను. ఆ తర్వాత టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారయితే ఇల్లయితే ఊడ్చేస్తాను. మొత్తం నీట్‌గా ఉంది గదా! కన్నయ్యని స్కూలుకి పంపించిన తర్వాత ఇల్లు తుడుస్తాను. ఇంకా తనైతే లేవలేడు. తను లేచిన తర్వాత స్నానం చేపిద్దామని తన యూనిఫార్మ్ అయితే రెడీగా పెట్టిన. తర్వాత నేను ఫోన్ ఛార్జింగ్ పెడదామని చెప్పి అనుకున్నాను. కాకపోతే మీరందరూ నాకు చెప్తున్నారు గదా! స్విచ్ బోర్డు బెడ్‌రూమ్‌లో పెట్టొద్దు అని చెప్పి. నేనదెప్పుడు పెడతానంటే పిల్లలు స్కూలుకెళ్ళిపోయిన తర్వాత నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను కదా! ఆ టైంలో పక్కనే ఉండి ఛార్జింగ్ అయితే పెడతాను. నాకు 2 ఫోన్లున్నాయి. ఒకటేమో మొన్నటినే కొత్తగా తీసుకున్నాను ఏప్రిల్‌లో. ఆ ఫోనేమో వీడియో రికార్డింగ్ కోసము, ఎడిటింగ్ కోసం అయితే యూజ్ చేస్తాను. ఇంకో ఫోన్ ఉంటది గదా! అది బయట నేను ముగ్గులేసేటప్పుడు, తర్వాత ఎడిటింగ్ కోసము, వీడియో మేకింగ్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. అందుకే దాంట్లో ఛార్జింగ్స్ అయిపోతూ ఉంటాయి గదా! వాళ్ళున్న టైంలో గాకుండా, వాళ్ళు లేని టైంలో ఏ ఫోన్‌లో ఛార్జింగ్ పెట్టుకోవాలో అప్పుడు నేను ఛార్జింగ్ పెట్టి నేనున్నప్పుడు మాత్రమే స్విచ్ ఆన్ చేస్తాను. నేను అక్కడ లేదు అంటే స్విచ్ బోర్డ్ అక్కడి నుంచి తీసేస్తాను. రెడీ అయినవా పోదామా? ఆ? పోదామా? చెప్పు. పడుకొని తినొద్దు నన్ను అట్లా తప్పు. కూర్చొని తినాలి. పైన కూర్చో. పైన కూర్చో. పైన కూర్చో ఏం కాదు. ఇప్పుడు తినేసేయి. కాలు కిందకి వేసుకో. కాలు అటు వేసుకో. తిను. ఏం టిఫిన్ కన్నయ్యా ఈరోజు? ఆ? పూరీనా ఇష్టమా? పూరి ఇంకా కర్రీ ఏంటిది? పొటాటో. తిను తిను, టైం అవుతుంది పోదాం. నా బంగారు పండు మా కన్నయ్య కదా. నా బంగారు పండు మా చిన్ని కన్నయ్య. వెరీ వెరీ గుడ్ అవుతుండు మా కన్నయ్య కదా. కదా అయితలేవా? నాకు కొంచెం పెడతానా అని నా పండు ఆఫ్ చేసేనా, ముక్కలు ముక్కలు చేసేనా, చేసేస్తుంది. అక్కది కావాలి, అక్క కాడనే ఉంది కానీ పోదాంపా. ఇటువా. వాళ్ళకందరికీ హాయ్ చెప్పు, లేకపోతే బాయ్ అని చెప్పు. కానీ బాయ్ చెప్పు. బాయ్ చెప్పినావా? ఆంటీ వాళ్ళకి నమస్తే. నమస్తే ఆంటీ. కమ్ కమ్. నమస్తే ఆంటీ. ఆంటీ పూజ కన్నయ్యని రెడీ చేసిన తర్వాత తను టిఫిన్ తిన్నాక నేను తనని స్కూల్‌లో దింపేసి వచ్చిన. ఇక వ్లాగ్ అయితే కంటిన్యూ చేయాలి కదా! అందుకే కెమెరానైతే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నా. అందుకే ఇప్పుడు ఎట్లా సెట్ చేసుకుంటున్నా జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి అవైతే నేను తీసేయకుండా అట్లనే ఎడిట్ చేశాను. ఇందాక ఏంటంటే లైట్ ఆన్ చేసుకుంటే మరీ బ్రైట్‌గా అనిపించింది. మళ్ళీ ఆఫ్ చేసుకొని చెక్ చేశాను. మరీ డల్‌గా అనిపిస్తుంది. ఇట్లా ఒకటి ఏదైనా సరే రికార్డ్ చేసే ముందు ఇలా సెట్ చేసుకోవడానికి ఒక 10, 15 నిమిషాలు పోతుంటది టైము. అందుకే డైలీ వ్లాగ్ చేస్తూ మనం ఫోన్ అటు ఇటు తిప్పడం వల్ల వాటితో పాటుగా ఇంట్లో పని ఎక్కువ అయిపోతది. తర్వాత అంటే లేట్ అయిపోతది. ఈ కెమెరా అడ్జస్ట్ చేయడం లేట్ అయిపోతే అందుకే నా పని అయిపోయే వరకు రోజు
11:30, 12 అయితే అయితుంది. ఎప్పుడో పొద్దున 5 గంటలకు స్టార్ట్ చేస్తే, ఇగ ఏం చేసినా అంటే చాయ్ పెట్టుకుందామని చెప్పి కిచెన్‌లోకొచ్చినా గదా! మా కన్నయ్య గూడా టిఫిన్ తిన్న తర్వాత ఒక హాఫ్ పూరి వరకైతే వదిలేసిండు. ఇక నేను దాన్నయితే తినేస్తున్నాను. నేను తినేటప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసుకున్నాను. నాకు నేను కొత్తగా తింటున్నట్టు అనిపిస్తుంది. అది కూడా తినేటప్పుడు అనిపియలేదు. ఎప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా అప్పుడు అనిపిస్తుంది నేను ఎట్లా తింటున్నా అని జెప్పి. ఎప్పుడైనా సరే నేను గొంతులో ముద్ద పెట్టుకోగానే అది నేను దవడకు పెట్టేసి అక్కడి నుంచి కొంచెం కొంచెం నములుతూ ఉన్నాను. ఇట్లా నేనే తింటానా? లేకపోతే చాలా మంది ఇట్లనే తింటారా? అని జెప్పి అట్లా అనిపిస్తుంది. ఒకే సైడ్‌కొచ్చేస్తుంది. 2 సైడ్‌లకొస్తలేదు. ఇదైతే నేను వీడియో ఎడిటింగ్‌లో చాలా అంటే చాలా అబ్జర్వ్ జేషినా. ఇగ కొంచెం పూరి తినేసి అవన్నీ అయితే క్లోజ్ చేసి అక్కడ పెట్టిన. ఒక 4 పూరీలో ఏమో ఉన్నాయి. అవి పిల్లలొచ్చాక తింటారని పక్కనైతే పెట్టి ఇప్పుడు ఈ హీటర్‌ని సెట్ చేస్తున్నాను. అయితే ఈ హీటరు స్ప్రింగ్ అనేది పోయింది. ఎక్కువగా వాడి వాడి ఏమైతదంటే అంటే ఊకే కుకింగ్ చేస్తున్నామనుకో కంటిన్యూగా 1, 2 అవర్స్ అట్లా కుకింగ్ చేస్తే ఆ స్ప్రింగ్ అనేది బాగా వేడికి కాలిపోతూ ఉంటది. మళ్ళీ ఆ కాలిపోయిన దగ్గర మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటామనమాట. ఇక చెప్పాలంటే మీరందరూ అంటున్నట్టే హీటర్స్ ఏం సేఫ్ కాదు. కానీ అయినా కూడా వాడాల్సొస్తుంది తప్పదు అన్నట్టుగా. నేను ఈ హీటర్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. కొంచెం తడిగా ఉన్నా అస్సలు ముట్టుకోను. ఎప్పుడైనా సరే కలిపేటప్పుడు కానీ, నేను హీటర్స్ పైన ఏమన్నా పెట్టేటప్పుడు గానీ, నేను అది హీటర్ అనేది ఆఫ్ చేస్తూనే ఉంటాను. కాకపోతే ఇక్కడ మాకు అందరికీ కరెంటు ఫ్రీ. ఇక్కడ ఎక్కువగా గ్యాస్‌లయితే అస్సలు వాడరు. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా 2 హీటర్స్ ఉండాల్సిందే. నేను 8 ఇయర్స్ నుంచయితే నేను ఈ హీటర్స్‌ని వాడుతూ ఉన్నాను. ఇప్పుడు తీసేయాలంటే చాలా అంటే చాలా కష్టం. అందుకే మీరెంత చెప్పినా గూడా వినట్లేదు. మీరైతే వినట్లేదని తప్పుగా అయితే అనుకోకుర్రి. ఇగ నేను కన్నయ్యని పొద్దున స్కూల్లో దింపేస్తానని చెప్పి హడావిడిగా వెళ్తూ ఉంటే, జుట్టేసుకోకుండా ఒక క్లిప్ అయితే పెట్టేసుకున్నాను గదా! అయితే దాంట్లో కొన్ని వెంట్రుకలైతే నేను మర్చిపోయినా. మీకు చూస్తే కనిపియొచ్చు. నేనది ఆఫ్టర్‌నూన్ వరకు సెట్ చేసుకోకుండా అసలు అబ్జర్వ్ చేయలేదు. అట్లనే ఉంది. ఆఫ్టర్‌నూన్ తర్వాత మళ్ళీ సెట్ చేసుకున్నాను. ఇగ నేనిక్కడ నెయ్యి చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నేనేం చేస్తా అంటే, ఇలా పెరుగు తోడు పెట్టకుండా డైరెక్ట్ మీగడని గిన్నెలోకి తీసుకొని, ఇలా అటు ఇటు రౌండ్‌గా ఒక 5 నిమిషాలు తిప్పిన తర్వాత, కొంచెం వెన్న అయితే సెపరేట్ అవుతుంది. ఆ తర్వాత వాటర్ పోసి వెన్ననంతా తీసైతే వేడి చేస్తాను గదా! ఈరోజు నాకు ఈ ప్రాసెస్ అయితే నాకు అర్థం కాలేదా? లేకపోతే నాకు చేయడం రాలేదా కూడా తెలీదు. నేనైతే ఫెయిల్ అయిపోయినా. ఇక దాన్నయితే మరగడం కోసం పక్క హీటర్ మీద పెట్టినా. నాకనిపించింది ఏదైనా సరే వస్తేనే చేయాలి. రాకపోతే చేయొద్దు. ఇప్పుడేంది వచ్చిన దాన్ని కూడా నేను చెడగొట్టుకున్నట్టు అయిపోయింది ఈరోజైతే. ఎందుకు అంటే నేను మొన్నటిదాకా ఈజీ మెథడ్‌లో నెయ్యి అనేది తీసాను గదా! ఈరోజు కొత్త మెథడ్ ట్రై చేసినా. నాకేమో రాలేదు. ఇప్పుడేమో నెయ్యి ఎళ్తదా? ఎళ్ళదా? అనే భయమే ఉంది. కొన్నిసార్లు అనిపించింది దాన్ని మొత్తం కలిపిన తర్వాత మొత్తం పడగొద్దామని చెప్పి. ఎట్లైనా సరే వేడైతుంటే పైకి నెయ్యి తేలుతదిగా కొంచెమైనా వస్తది అన్నట్టుగా అయితే దాన్ని హీటర్ పైన పెట్టి ఇప్పుడైతే వంట చేస్తున్నాను. ఇందాక హీటర్ అయితే సెట్ చేసుకున్నాను గదా! అస్సలు అవ్వట్లేదు. స్ప్రింగ్ అనేది చాలా వరకు బ్రేక్ అయిపోయింది. కొత్త స్ప్రింగ్ అయితే మార్పించాలి. అందుకోసమే ఇంకా హీటర్ రావట్లేదని చెప్పి ఒకవైపు అయితే అది నెయ్యి మసులుతుంది గదా! అది అవ్వడానికి నాకైతే 1 ½ అవర్ టైం అయితే పట్టింది. ఈ లోపుగా అయితే కర్రీ వండాలని చెప్పేసి ఈ గ్యాస్ పైన కూరైతే వండుతున్నాను. ఈరోజు మామిడి ఒరుగులు, పప్పు అయితే చేస్తున్నాను. ఇగ చాపింగ్ బోర్డ్ పైన వెజిటబుల్స్ కట్ చేస్తుంటే మరి మీ అందరికి చూపియాలి గదా! అందుకే ఈరోజైతే నేను చూపిస్తున్నాను. రోజు కూడా అప్పుడప్పుడు దగ్గర నుంచి చూయించేదాన్ని. అప్పుడప్పుడు దూరం నుంచి ఇంకొక 2 టమాటాలు కట్ చేసుకున్నాను. ఇందాక 2 ఆనియన్స్ కట్ చేసుకొని నేను పప్పు అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను. మామిడి ఒరుగులు గూడా ఫస్టే నానబెట్టుకొని పక్కనైతే పెట్టుకున్నా. ఇది కొంచెం మగ్గాలి. ఇప్పుడేందంటే పొద్దున పూరి చేసినా గదా! ఆయిల్‌ని ఇప్పుడైతే దీంట్లోకి వేసుకుందామని చెప్పి పైనైతే క్యాప్ ఓపెన్ చేస్తున్నాను. నాకు ఇలా ఇంతకు ముందుకు వేరే పెద్దది ప్లాస్టిక్‌ది డబ్బా ఉండే గదా! ఈజీగా పోసేసేదాన్ని. ఈరోజైతే నేను అట్లా పోయలేనుగా అని చెప్పి ఫస్ట్ అయితే దాన్ని ఒక గ్లాస్‌లోకి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆ గ్లాస్‌లో నుంచి దీంట్లో వేసుకొని క్యాప్ పెట్టేసరికి కొంచెం ప్రాసెస్ అనిపిచ్చింది. ఇగ అయినా గూడా తప్పదు గదా! చేసుకోవాలి. ఇంకేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఎట్లాగో డీప్ ఫ్రై చేసినంక ఆయిల్ చల్లార్చినంక ఊకే దీంట్లోనే పోయలేం గదా! ఇంకో చిన్న డబ్బా పెట్టుకుందాం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఇటువైపు అయితే పప్పు గూడా వండేస్తున్నాను. మీరందరూ ఈరోజు వ్లాగ్ ఎలా రికార్డ్ చేశానో, ఎడిటింగ్ ఎలా ఉందో గూడా నాకు కామెంట్ చేసి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు
కిచెన్ అంతా సెట్ చేసుకున్నాను గదా! వేటిని దగ్గర నుంచి జూయించాలి, వేటిని దూరం నుంచి జూయించాలి అని గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను కర్రీ వండుతున్నాను గదా! ఇప్పుడేంటంటే అందరూ పప్పు రెగ్యులర్‌గా వండుతారు గాబట్టి నేను ఉప్పు, కారం అట్లా వేస్తున్నాను. దూరం నుంచి జూయిస్తున్నాను. కొన్ని దగ్గర నుంచి జూయించేవి ఉంటాయి గదా! అవేంటో గూడా నాకు కామెంట్ చేసి జెప్పండి. ఎందుకంటే వ్లాగ్స్ అనేవి కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని చెప్పి అందరికీ అనిపిస్తది గదా! ఇప్పుడు కొత్త కిచెన్ గదా! కొన్ని దగ్గర నుంచి చూపిస్తే మంచిగుంటది. కొన్నేమో దూరం నుంచి చూపిస్తే మంచిగుంటది. అది నాకు తెలియట్లేదు. మీరు చెప్పండి. ఒకవేళ మీకు ఏవైనా సరే దగ్గర నుంచి చూయించాలా? ఇప్పుడు వెజిటబుల్స్ కట్ చేస్తున్నాననుకో, ఓన్లీ వెజిటబుల్స్ కటింగ్ మాత్రమే చూయించాలా? లేదు వాటితో పాటుగా కట్ చేస్తూ నేను గూడా కనిపించాలా? అన్నట్టుగా అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఒకవైపు పప్పు పెట్టిన గదా! వాషింగ్ మిషన్‌లో బట్టలు గూడా స్పిన్నర్‌లో వేసైతే వచ్చినాయి. ఈడైతే గిన్నెలు తోమేస్తున్నాను. మీరందరూ జెప్తున్నారు గదా! నాకు గిన్నెల స్టాండ్ తీసుకోమని జెప్పి. అది నా దగ్గరుంది. అదేంటంటే నేను యూజ్ చేయడం వల్ల కిచెన్‌లో ఏదో పెద్ద బరువుగా ఉన్నట్టయితే నాకనిపిస్తది. అందుకే నేను అది వాడట్లేదు. బయట పెట్టేషిన. రేపటి వీడియోలో అయితే నేను జూపిస్తా. ఇప్పుడైతే నెయ్యి కాలేదు. అలాగని చెప్పి పప్పు గూడా గాలేదు. పప్పు అయిన తర్వాత ఒక్కటే గిన్నె ఉంటది గదా! ఇప్పుడు ఖాళీగా అనిపిస్తుంది. అందుకే ఫస్ట్ అయితే వచ్చి గిన్నెలన్నిటిని కడిగేస్తున్నాను. నేనెప్పుడైనా సరే గిన్నెల్ని తోమే ముందు ఏం చేస్తా అంటే, ఉన్న గిన్నెలన్నిటిని ఫస్ట్ కడిగిన తర్వాత తోమడం అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు గిన్నెలన్నీ సింక్‌లో ఏసి ఒక్కొక్క గిన్నె తోముకుంటూ మళ్ళా దాంట్లోనే ఏస్తారు. ఇప్పుడు మనం కామన్‌గా గిన్నెలని సింక్‌లో ఎట్లేస్తాం ఇప్పుడు అన్నం తిన్నాక ఆ ప్లేట్ తీసుకొని సింక్‌లో ఏస్తాం. ఒక కూర వండినంక ఆ ప్లేట్ తీసుకపోయి ఏస్తా. ఒక కూర ఊడ్చిన తర్వాత అది తీసుకుపోయి సింక్‌లో ఏస్తా. కొన్నిటికేమో అన్నం మెతుకులుంటాయి. కొన్నిటికేమో అక్కడిక్కడ ఆనియనో లేదా టమాటానో అతుక్కొనుంటాయి. కొన్నిటికేమో నూనె సమరుంటది గదా! అట్లా ఉన్నప్పుడు మనం తోమిన వాటిని గూడా ఏం చేస్తామంటే వాటిలలో నిండా నీళ్లుంటాయి. ఒక గిన్నె తోమాలి లేసిన తర్వాత ఆ గిన్నెని నెక్స్ట్ పాత గిన్నెని తీసి తోమేటప్పుడు దాంట్లో ఉన్న నీళ్ళు, అన్నం మెతుకులు తీసి మళ్ళా ఆ తోమిన గిన్నెల పైనే పోస్తూ ఉంటారు. అలా పోయడం వల్ల ఆ గిన్నెలు క్లీన్ అవ్వవు. మళ్ళా వాటికి కొంచెం ఆయిల్‌గా అనిపిస్తుంది. అందుకే నేనేం చేస్తానంటే ఫస్ట్ గిన్నెలన్నిటిని ఒక్కటి గూడా జిడ్డు అనేది లేకుండా కడిగేస్తాను. మెతుకులు లేకపోతే టమాటాలు, ఆనియను ఒక్కటన్నా టచ్ అయ్యి ఉంటది గదా! అవన్నీ లేకుండా గిన్నెలన్నీ కడిగేసి దాన్ని అక్కడ పెట్టేస్తాను. ఆ బండ పైన పెట్టి ఆ తర్వాత మళ్ళా సింకు గూడా కొంచెం ఆయిల్‌గా ఉంటది గదా! దాన్ని సబ్బు పెట్టి క్లీన్ చేసిన తర్వాత గిన్నెలన్నిటిని తోమి మళ్ళా కడిగిన తర్వాత గూడా సింకునైతే క్లీన్ చేస్తాను. ఇలా గిన్నెలయితే తోమేసిన. గిన్నెలు తోమిన తర్వాత వెంటనే వాటినైతే సదిరేస్తున్నాను. మొన్నటి దాకానేమో గిన్నెలు ఆరిన తర్వాత సదిరేదాన్ని. ఇప్పుడైతే అలాగే తోమిన వెంటనే సదురుతున్నాను. ఎందుకంటే వాటర్ అనేవి అక్కడ కొత్త కిచెన్ గదా! నిలిచిపోతాయి అన్నట్టుగా అయితే ఇవి ఎన్ని రోజుల వరకు ఈ కేర్ ఉంటదో లేదో తెలీదు కానీ ఈరోజైతే చేస్తున్నా. అట్లనే ఉంటది. కొత్త మురిపం గదా! కొత్త మురిపం లెక్కనే ఉంటది. పాత మురిపం గావద్దని జెప్పేసి నేనైతే అనుకుంటున్నా. గిన్నెలన్నీ సదిరేసిన తర్వాత ఇగ ఏముంది ఒక వైపయితే పప్పయితే అయిపోయింది. ఇంకో వైపు ఆ నెయ్యి గూడా మసిలిపోతుంది గదా! ఇప్పుడైతే వాషింగ్ మిషన్‌లోంచి బట్టలయితే వేస్తున్నాను. ఇందాకనేమో వాటర్ పెట్టినా మర్చిపోయినా. అది స్పిన్నర్‌లో బట్టలేసినా అని జెప్పినా గదా! ఇందాక వాటర్ పెట్టినా. ఇప్పుడైతే వాషింగ్ మిషన్‌లో నుంచి బట్టలు తీసి దీంట్లో అయితే వేసేస్తున్నాను. ఇవి 5 నిమిషాలు పడతది తిరగడానికి. అందుకని వచ్చి ఈ జొన్నలైతే కడుగుతున్నా. మా సార్‌కంట జొన్న హల్వా జేసి పెట్టాలంట. మొన్నటిదాకానేమో జొన్నలు, సజ్జలు కలిపి పిండి పట్టించి అది చపాతీ పిండిలో కలిపి చపాతీలయితే చేసేదాన్ని గదా! ఇప్పుడేమో ఈ హల్వా అంట. ఇది వస్తదో రాదో గూడా నాకు దెలవదు. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఫైబర్ ఎక్కువుంటది. పిల్లలకి పెట్టాలని జెప్పి మా సారయితే అనుకుంటుండు. కాకపోతే ఇది ఉడకడానికి చాలా టైం పడతది. హల్వా అంటే స్వీట్ ఉండాలే. బెల్లమేసి చేయమని జెప్పిండు. స్వీట్ ఉండాలే. తర్వాత దాంట్లో పాలు గూడా ఎక్కువనే పడతాయి అని జెప్పి నాకైతే అనిపిస్తుంది. ఏదైతే అదయింది. మా సార్ చెప్పినట్టుగా చేద్దామని ఫస్ట్ అయితే వీటన్నిటిని మంచిగా అయితే కడిగేస్తున్నాను. దీంట్లో చాలా వరకు రాళ్ళు లేదా మట్టి ఉంటది గదా! అందుకే లాస్ట్‌లో పైనుంచి ఫస్ట్ ఆ జొన్నల్ని తీసేసి లాస్ట్‌లో స్టైనర్‌లో వేసైతే కడిగేసాను. అన్నీ కడిగిన తర్వాత బయటైతే ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత వీటిని ఫ్రై చేసన్నా లేదు అంటే డైరెక్ట్‌గా కొంచెం రవ్వలాగా మిక్సీ అయితే పట్టేస్తాను. ఒకసారైతే హల్వా ట్రై జేస్తాను. వస్తేనేమో కంటిన్యూ అయితాను ఒక ప్రాసెస్. రాలేదంటే ఇగ రవ్వనే మళ్ళీ ఇక్కడ పిండి పట్టే దగ్గరికి తీసుకువెళ్ళి పౌడర్‌లా చేయించి చపాతీ వాటిలలో కలిపేస్తాను. ఇక ఇప్పటిదాకా అవి కడిగేసినా గదా! అందుకే ఫస్ట్ సింక్ అయితే కడగలేదు. ఎప్పుడైనా సరే గిన్నెలు తోమిన వెంటనే కడిగేస్తాను గదా! మళ్ళా జొన్నలు అవన్నీ దాంట్లోనే పడతాయి అన్నట్టుగా అయితే సింక్ అప్పుడు కడగలేదు. ఇప్పుడు మొత్తం గిన్నెల పనైతే అయిపోయినంక సింకునైతే కడుగుతున్నాను.
ఇట్లా రోజు కడగడం వల్ల నా హార్విక్ బాటిల్స్ అయితే ఊకనే అయిపోతున్నాయి. మా సార్‌కైతే నేను ఆయిల్ అయిపోయిందని ఇంట్లో ఎట్లా చెప్తానో, ఊకే హార్విక్ అయిపోయిందని జెప్తాను. మేము ఒకేసారి అయితే తెచ్చుకుంటాను కదా! ఒక నెలకి మా సార్ ఇక్కడ మార్కెట్‌కి పోయి ఒక 4 డబ్బాలు తీసుకొచ్చిండనుకో అవి ఊకనే అయిపోతాయి. ఈరోజు అయిపోతుంది రేపు దేవాలి అని జెప్తా గదా! అసలు నువ్వేం జేస్తున్నావు హార్పిక్‌తోని ఊకనే హార్పిక్ అయిపోతది. కడుగుతందుకు వాడుతున్నావా? లేకపోతే ఇంకా దేనికన్నా వాడుతున్నావా? అని జెప్పేసి మా సారయితే అంటాడు. ఇప్పుడు ఆయిల్ అయిపోయిందని జెప్తే, అప్పుడే అయిపోయిందా? ఏం జేస్తున్నావు ఆయిల్‌ని గ్లాస్‌లో పోసుకొని ఏమన్నా తాగుతున్నావా రోజింత అన్నట్టుగా అయితే హార్పిక్ అయిపోయిందంటే మా సార్ ఇగో గట్లనే అంటారు. ఇక నిజంగా చెప్పాలంటే ఇంట్లో ఆయిల్ ఎట్లా వాడతానో, హార్పిక్ గూడా అట్లనే వాడతాను. ఆయిల్ అన్నా తక్కువ వాడతానేమో గానీ, హార్పిక్ అయితే అస్సలు తక్కువ వాడను. ఊకే 2 సార్లు కడుగుతుంటాను. ఏసినదే వేస్తాను. నాకేందంటే ఇప్పుడు ఈ సింకులు జిడ్డుగా, నూనెగా అనిపియొద్దు. మొత్తం షైనింగ్‌గా ఉండాలి. పట్టుకుంటే ఎట్లంటే ఇట్లా స్మూత్‌గా అనిపియాలే. అప్పటి వరకు డల్‌గా ఉండకుండా కడుగుతూ ఉంటాను. ఇలా ఎక్కువగా కడగడం వల్ల నా హార్పిక్ అయితే ఊకనే అయిపోతూ ఉంటది. ఇక అక్కడ సింకు కడిగిన తర్వాత ఇక్కడ వాష్ బేసిన్ గూడా కడిగినంక బట్టలయితే బయట ఆరేస్తున్నాను. ఇక్కడ మా క్వార్టర్ చుట్టూ ఉన్న వాళ్ళ ఇంటి ముంగడ రోజు బట్టలుండవు. మా ఇంట్లోనే రోజు బట్టలుంటాయి. అవి గూడా 2 దండాలు నిండుతాయి. మా ఇంటి పక్కన ఆంటీ అయితే అడుగుతది. "ఏంది సత్త రోజు నువ్వు ఉతికిన బట్టలు ఉతుకుతావా? లేకపోతే ఏసుకున్న బట్టలు ఉతుకుతావా?" అని జెప్పి అడుగుతది. రోజు 2 దండాలు నిండుతాయి. ఇన్ని బట్టలు ఇడుస్తారా అంటది. ఇక కొన్ని సార్లు చెప్పాలంటే మా బట్టల్ని జూసి మీరు ఈరోజు ఎన్ని బట్టలు ఇడిచిందని జెప్పేసి ఆంటీ లెక్క పెట్టుకుంటది. ఆంటీ అట్లా లెక్కలు అడుగుతుంటే నాకైతే మస్తు నవ్వొస్తది. ఇగ బట్టలన్నీ ఆరేసినాను. అట్లనే ఆ జొన్నలవన్నీ అక్కడ మంచం పైనయితే మొత్తం ఆరబోసాను. అది మంచిగా డ్రై అయిన తర్వాత రవ్వలాగైతే మిక్సీ పడతాను. ఇప్పుడైతే ఇంట్లో పనంతా అయిపోయింది గదా! పొద్దునైతే తుడచలేదు. ఇప్పుడైతే ఇల్లు మొత్తం తుడిచేస్తున్నాను. ఇంకా పిల్లలొచ్చే వరకు అంత పని అయిపోయినట్టే. అయితే ఈరోజు ఇల్లనేది నేను తుడవద్దనుకున్నాను. కానీ కిచెన్‌లో గిన్నెలు తోమిన వెంటనే సదిరేసాను గదా! నీళ్ళన్నీ మస్తు పడిపోయినాయి. ఇగ లేట్ అయినా పర్లేదు అన్నట్టుగా ఇల్లు తుడుస్తున్నాను. అందుకే నేనేం చేస్తానంటే గిన్నెలన్నీ ఆరిపోయిన తర్వాతనే సదురుతాను. గిన్నెలు తోమిన వెంటనే సదురుతా. ఇగ ఊకే దీంతోనే తుడవాల్సొస్తది. ఇగ ఇప్పుడైతే ఇల్లు మొత్తం తుడిచేస్తున్నాను. ఈరోజు ఇంట్లో పనంతా అయిపోయే వరకు నాకైతే 12 అయిపోయింది. ఆ రోజు 12 తర్వాత ఏం చేసినా అంటే ఒక 30 మినిట్స్ వరకు వీడియో థంబ్‌నెయిల్, ఆ తర్వాత వీడియో టైటిల్ అయితే క్రియేట్ చేశాను. ఇక నేను ఎప్పుడైనా ఏం చేస్తా అంటే వంటగదిలో ఉన్నప్పుడే ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాను. ఆ తర్వాత ఏదో ఒక పని చేస్తూ నీళ్లు తాగడం మర్చిపోతాను. కొన్ని కొన్ని సార్లు నాకు అనిపిస్తది. రోజుకి నేను కనీసం 2 లీటర్ల నీళ్ళైనా తాగుతున్నానా అని చెప్పేసి అనిపిస్తది. మార్నింగ్ నుంచి ఇంట్లో అంటే పనంతా అయిపోయే వరకు 1 లీటర్ వరకు వాటర్ అయితే తాగుతా. ఆ తర్వాత తాగనో నాకే అర్థమైతలేదు. అందుకే రేపటి నుంచి మినిమమ్ ఒక 3 బాటిల్ల వాటర్ అయితే సాయంత్రం వరకు తాగాలని అనుకుంటున్నాను. ఇగ ఎట్లయితదో ఇగ కన్నయ్యని తీసుకొచ్చే టైం అయింది. స్కూల్‌కైతే వచ్చి కన్నయ్యని తీసుకొనైతే వెళ్తూ ఉన్నాను. ఎప్పుడైనా సరే కన్నయ్యని తీసుకొచ్చే ముందు ఒక 5 నిమిషాలైతే ఇక్కడ ఆడుకుంటాడు. విషమ వచ్చిన తర్వాత టైం అయితే 2:00 అవుతుంది. అప్పుడు విషమ హోంవర్క్ అయితే చేసుకుంటుంది. మా కన్నయ్యనేమో బయట ఆడుకుంటుండు. ఈలోపే మా సారయితే వచ్చిండు. ఎప్పుడు మా సార్ స్కూలు నుంచి వచ్చినా గూడా మా కన్నయ్య అడుగుతాడు, "పప్పా చాక్లేట్ తీసుకొచ్చినావా?" అని జెప్పి. ఎవరైనా పిల్లల బర్త్‌డేస్ అయినప్పుడు చాక్లేట్స్ ఇస్తారు గదా! వాటిని మా సార్ తినకుండా ఇంటికైతే తీసుకొస్తారు. అయితే వచ్చినప్పటి నుంచి మా కన్నయ్య రోజు వాళ్ళ పప్పనైతే చాక్లేట్ అడుగుతూ ఉన్నారు. తనైతే ఎప్పటినుంచో చాక్లేట్స్ అనేవి తెస్తలేరు. అంటే ఎవరి బర్త్‌డేస్ రానప్పుడు ఎవరిస్తారు జెప్పండి. మేమేమో బయటికి స్పెషల్‌గా షాప్‌కెళ్ళైతే పిల్లలకి చాక్లేట్స్ అస్సలు కొనిపెట్టను. ఇగ ఈరోజు మా సారయితే ఒకటి పెద్దది పరుకు చాక్లేట్ అయితే తీసుకొస్తే, ఆ చాక్లేట్‌ని చూసి కన్నయ్య, విషు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిండ్రు. ఈలోపుగానే మా ఇంటికైతే ఒక అమ్మాయొచ్చి మా సార్‌కి తన బర్త్‌డే అని చెప్పి ఒకటి ఎక్లెస్ చాక్లేట్ అయితే ఇచ్చింది. అది ఇస్తే ఇంక నేనేం చేశానంటే, ఆ అమ్మాయిని చూసిన తర్వాత హ్యాపీ బర్త్‌డే అమ్మ అని చెప్పి తనకైతే చెప్తూ ఉంటే, మా కన్నయ్య ఏం చేశాడంటే వెంటనే లోపలికెళ్ళి మా సార్ తీసుకొచ్చిన ఆ పరుకు చాక్లేట్ అయితే ఆ అమ్మాయికైతే ఇచ్చారు. ఇచ్చిన వెంటనే నాకక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ తర్వాత నేను చూస్తేనేమో మా కన్నయ్య ఆ అమ్మాయికి చాక్లేట్ ఇచ్చాడు. ఆ అమ్మాయి ఆల్రెడీ తీసుకుంది. నేను ముందుగా నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా వద్దని చెప్పేదాన్ని. ఆ అమ్మాయి ఆ చాక్లేట్ తీసుకొని హ్యాపీగా ఎళ్ళిపోయింది. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే నేను అస్సలు చాక్లేట్స్ అనేవి పిల్లలకి కొనివ్వను. వాళ్ళే ఒక నెల రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు చాక్లేట్ కోసము. అయితే తను తీసుకెళ్ళి సడెన్‌గా ఆ అమ్మాయికి ఇచ్చేసరికి ఇప్పుడు వీళ్ళకు చాక్లేట్ లేకుండా పోయింది. ఆ అమ్మాయితో కలిసి వీళ్ళిద్దరూ షేర్ చేసుకున్నా గూడా నాకు హ్యాపీగా ఉండేది.
కానీ వీళ్ళు తినకుండా తెలియని అమ్మాయికి చాక్లెట్ ఇచ్చారే అనే బాధే నాకు ఎక్కువైపోయింది. కాకపోతే ఇప్పుడు మన వాళ్ళనుకో రోజు మన ఇంటికొస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు గదా! వాళ్ళతో షేర్ చేసుకున్నా గూడా వీళ్ళు ముగ్గురు కలిసి షేర్ చేసుకున్నారని ఒక హ్యాపీనెస్ ఉంటది. తర్వాత మనమే షేర్ చేసుకోండి నాన్న అని జెప్పి పిల్లలకైతే నేర్పిస్తాము. కానీ ఇలా ఒక చిన్న చాక్లెటు షేర్ చేసినందుకు నాకెందుకింత బాధయిందో అర్థం కాలేదు. ఆ తర్వాత నేను ఆలోచించిందేంటంటే, పిల్లలు చాలా రోజుల కాలం నుంచి చాక్లెట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూసిన సంతోషం వాళ్ళకు దక్కకుండానే పోయిందని బాధ అనిపిచ్చింది. అయినా గూడా ఒక చిన్న చాక్లెట్ కోసం నాకెందుకింత బాధయిందో అని నేను ఆలోచిస్తే, ఒక అమ్మగా నా పిల్లలు తినలేదు అనే బాధే నాకు ఎక్కువైపోయింది అక్కడ చాక్లెట్ కోసం అనేది కాదనమాట. మరి మీరేమంటారు గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇగ నైటొచ్చేసి చపాతీలయితే చేషినా. మార్నింగ్ వండిన పప్పు అట్లనే ఉంది. ఇగ మార్నింగ్ వండిన అన్నం కూడా సగం వరకు మిగిలిపోయింది. దీన్ని రేపు నేను పెరుగన్నం చేయడం కోసమైతే కుక్కర్‌లో వేసి ఒక 1 విజిల్ వచ్చే వరకైతే ఉడికిస్తాను. ఇగో గిట్లయితే మన డైలీ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.